హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు అక్కడ 400 ఎకరాలకు పైగానే అడవి మొత్తం కూడా నిలమట్టం చేయడం కానీ ఇదంతా కూడా అది లీగల్ గా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పోరాటం చేస్తారు. చాలా మంది కూడా దానికి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి అసలు మీకు సరిగ్గా తెలియదేమో. నేను చెప్తున్నానండి, స్టార్టింగ్ అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఏం చేశారంటే 400 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన బిఎన్ నాయుడు బిఎన్ రావు తనకి ఇచ్చేసాడు ల్యాండ్ 400 ఎకరాలు. అది తన ఇచ్చి 6 నెలల ముందు ఇచ్చాడు, తన ఓడిపోయాడు, దిగిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఇంత ల్యాండ్ ఎలా ఇస్తారని చెప్పి అది యూనివర్సిటీకి ఉపయోగపడదని చెప్పి కోర్టులో కేసు వేసి 18 సంవత్సరాలు పోరాడితే మొన్న వచ్చింది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ ఏం చేశారు, అది ఏ యూనివర్సిటీకో లేకపోతే అడవికో దేనికో ఉపయోగించాలి. అందులో మూగజీవులు ఉన్నాయి, మన పికాక్స్ ఉన్నాయి, లేడులు దుప్పులు ఎన్నో ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఇప్పటికే హైదరాబాద్ లో వేడి పెరిగిపోయింది. ఏ పొలిటీషియన్ అన్నా మొక్కలు వేయమని చెప్తాడు. ఈ మొక్కలు తీస్తే నాకు అర్థం కావట్లేదు. ఎంత వృక్ష సంపద వేస్ట్ అయిపోతుంది. కనీసం మీరు వేరే చోట డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఆ ల్యాండ్ వదిలేసి దాని అన్న చుట్టూరు పార్క్ కింద ఇచ్చి అవి అన్ని ఉన్నాయి కదా, దాని జూ కింద 400 ఎకరాల నోట ఈజీ. దాన్ని ఏమన్నా ఒక అడవి పరంగా ఏమన్నా చెయ్యాలి తప్ప కాపాడాల్సిన బాధ్యత ఉండాలి కదా గవర్నమెంట్. ఎలా చేయడం ఏంటని నా ఒపీనియన్. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఈ డిఫారెస్టేషన్ చేస్తున్నారో ఆయన ఇంతకుముందు ఒక మాట చెప్పాడు, మన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలి, నేచర్ ని కాపాడుకోవాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆయన్ని నాశనం చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది కరెక్ట్ కాదండి. ఎవరైనా సరే పాపం స్టూడెంట్లను కూడా కొట్టేశారండి. అది కరెక్ట్ కాదు. లాఠీ చార్జ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక అడవిని సేవ్ చేయాలని చెప్పి స్టూడెంట్స్ వచ్చారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా పోరాడాలి కదా. ఏం పీకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ అనగా, బీజేపీ అనగా, సిపిఎం అనగా, సిపిఐ అనగా ఏం పీకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కనీసం మీరు వచ్చి స్టూడెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మీరు వచ్చి కష్టపడచ్చు కదా. అక్కడ వచ్చి మీరు కూడా ధర్నాలు చేయడం కానీ మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తో కేసులు ఇచ్చి దాన్ని ఆపొచ్చు కదా, స్టేలు తీసుకురావచ్చు కదా అని నా ఒపీనియన్.